హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫూల్ మకానాతో చాట్ ప్రిపేర్ చేద్దాం. దీని కొరకు ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి వేడెక్కనివ్వాలి. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో 2 కప్స్ వరకు మకానా వేసి లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. దీని కొరకు 3 to 5 minutes పడుతుంది. అప్పటి వరకు వేయించాలి. మనం చేత్తో ఇలా నొక్కితే ఇలా విరిగిపోవాలి. అప్పుడు కంప్లీట్గా వేగినట్టు. అంటే ఇప్పుడు ఇవి వేగినాయి. వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కకు పెట్టాలి. ఇప్పుడు ఇదే కడాయి స్టవ్ పైన పెట్టి 2 teaspoons వరకు ఆయిల్ వేయాలి. అలాగే 1/2 teaspoon ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర, 1 ఇంచ్ అల్లంని ఈ విధంగా తురిమి వేయాలి. ఇప్పుడు వీటిని కొద్దిగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత వీటిలో మొలకెత్తిన శనగలు కానీ పెసలను కానీ 1/2 కప్పు వరకు వేసి 3 minutes వీటిని ఉడకనివ్వాలి. మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇవి కొద్దిగా వేగినాయి కదా, వీటిలో 1 teaspoon వరకు కారం పొడి వేసి, అదేనండి రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించిన మకానా వేయాలి. వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు ఇందులో 1 teaspoon సాల్ట్, 1/2 teaspoon చాట్ మసాలా, 1 teaspoon ధనియాల పొడి వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఒక టమాటో ముక్కలని, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేయాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి కలిపి 1 minute ఇలాగే ఉడకనివ్వాలి. ఇప్పుడు 1 minute తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక లెమన్ స్క్వీజ్ చేస్తే సరిపోతుంది. అంతేనండి, మకానా చాట్ రెడీ అయింది. ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.